జిల్లా కలెక్టరేట్ల దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు బీజేపీ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా జనతావాది చేపట్టామని చెప్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సహాయకారిగా ఉంటామని బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రభుత్వంలో భాగమైనటువంటి జనతా పార్టీ ప్రజల పక్షాన పనిచేస్తుంది. అదేవిధంగా ఏదైతే జిల్లా కలెక్టరేట్కు ప్రతి వారం సోమవారం వచ్చే గ్రీవెన్సెస్ను కూడా తమ ద్వారా జిల్లా కలెక్టర్కు తర్వాత ఇతర అధికారులకు చేరవేసే కార్యక్రమాన్ని జనతావాది పేరుతో నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా కలెక్టర్ వద్ద కూడా బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చారు, ఏ రకంగా దాన్ని పరిష్కరిస్తున్నారు, తర్వాత ఏ రకమైన అప్లికేషన్ మీ దగ్గరకు వస్తున్నాయి? ఏదైతే ప్రజలకు ప్రభుత్వానికి వారధి మేము భారతీయ జనతా పార్టీ వారధి అనే కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఎక్కువ భాగము రెవెన్యూకు సంబంధించినవి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, కొన్ని అయితే వివిధ క్షేత్రాల నుంచి ఏ క్షేత్రం నుంచి వచ్చినా కూడా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాదాపుగా 20 వరకు మా దగ్గరికి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే సమస్య పరిష్కారం కానటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు మేము చాలా వరకు పరిష్కరిస్తున్నాం. ఇది కేవలం మేము ఏదో అప్లికేషన్ తీసుకోవడము, దాన్ని వాళ్ళకు సబ్మిట్ చేయడం కాదు. తక్షణము దానికి స్పందించేసి ఆ సమస్య పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఆ సంబంధిత అధికారులతో మాట్లాడటం జరుగుతోంది. ఇదేదో ఇప్పుడు నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో చేపట్టేటటువంటి కార్యక్రమం కాదు. భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ ఇంతకు ముందే ఢిల్లీలో ఇటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ చాలా సక్సెస్గా జరుగుతుంది. దీనిని మనము ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇక్కడ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. చాలా సంవత్సరాల నుంచి చాలామంది ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఆ సమస్య పరిష్కారంగా తిరుగుతూనే ఉన్నారు. అటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏదైతే మేము ఉన్నామో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మేము ఉంటామని తెలియజేయడం జరిగింది. అటువంటి వ్యక్తులు చాలా కాలంగా సమస్య పరిష్కారం కానటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తే తక్షణమే ఆ సంబంధిత అధికారులకు కలెక్టర్ గారికి కావచ్చు, ఎస్పీ గారికి కావచ్చు, లేకుండా అంటే వివిధ క్షేత్రాలలో విద్యారంగం కావచ్చు, వైద్యరంగం కావచ్చు, ఏదైనా సరే సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకొని పోయి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం చూస్తున్నాము. జిల్లా స్థాయిలో వచ్చేటువంటి అప్లికేషన్ అయినా తర్వాత మండల స్థాయిలోను తర్వాత నియోజక స్థాయిలో వచ్చే అప్లికేషన్ ఏ రకంగా పరిష్కారం చెప్తారు మీరు? ఇది మేము వారధి కార్యక్రమం ఇది చేపట్టడం అనేది గ్రామ స్థాయిలో పంచాయతీల నుంచి వార్డు స్థాయిల నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. ప్రతి మండలంలో మండల అధ్యక్షులు వాళ్ళ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను వాళ్ళ పరిష్కారం కోసం వాళ్ళు తీసుకుంటున్నారు. అక్కడ పరిష్కారం అయ్యేటువంటి ఏదైనా సమస్యలు ఉంటే అక్కడే వాళ్ళు చేస్తున్నారు. అక్కడ సమస్య పరిష్కారం కానేటి జిల్లా హెడ్ క్వార్టర్లోకి వచ్చి జిల్లా కేంద్రంగా సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. దాన్ని ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా మరియు కోఆర్డినేటర్లుగా మా వాళ్ళు ఉన్నారు. లక్ష్మణరావు గారు కావచ్చు, గజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ప్రవీణ్ నాయుడు గారు కావచ్చు. వీళ్ళంతా దీనికి వారధి కార్యక్రమానికి మాకు ఇక్కడ సంధానకర్తలుగా ఉన్నారు. ఈరోజు మీ వల్ల కొంతవరకు మాకు పని జరిగింది, దీని పరిష్కారం అవుతుంది అని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని కూడా ఖచ్చితంగా ఒకవేళ మా స్థాయిలో కాకపోతే రాష్ట్ర స్థాయిలో కూడా మేము తెలియజేసి దాని సమస్యను అయితే పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాం. బీజేపీ ఏర్పాటు చేస్తున్న హెల్ప్ డెస్క్ ద్వారా ఎవరైతే నేరుగా ప్రజలు తమ సమస్యను తీసుకుని జిల్లా అధికారులు తీసుకునే వారిని తమ ద్వారా తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, కడప.